చిన్నప్పుడు మా పెద్దమ్మ తినడానికి ఏమైనా అడిగితే రాగిపిండి, బెల్లం కలిపి అట్లేసి ఇచ్చేది. టేస్ట్ అయితే చాలా బాగుండేది. ఎందుకంటే నెయ్యి కూడా ఎక్కువ వేస్తారు కాబట్టి. ఇప్పుడు నేనైతే మా బుడ్డోడికి ఏసి పెడదామని చేస్తున్నాను. ఈసారి నేను వరిపిండి వేసాను. మా పెద్దమ్మ అయితే అస్సలు వరిపిండి వేసేది కాదు. నేను టేస్ట్ ఎలా ఉంటుందో చెక్ చేద్దామని వేసాను. ఎలా వచ్చిందో నేను ఫైనల్లో చెప్తాను. బెల్లం తక్కువైతే టేస్ట్ బాగోదు. కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి. మరీ ఎక్కువైతే అట్టు పెనానికి అంటుకుపోయి ఊడరాదనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. బెల్లం ఉండలా లేకుండా చితిపేయాలి. పాకం వస్తుంది కదా ఉండలా ఉంటే. ఫైనల్లీ మన అట్టు అయితే ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోయింది. పాపం ఏమైందో ఈసారి దీనికి. ఎలా ఉంటే ఏంటి తినేది, ముక్కలు చేసుకునే కదా అని మా బుడ్డోడికి అయితే పెట్టేశాను. వాడు బాగానే తిన్నాడు. వాడికి తీపి అంటే ఇష్టం కాబట్టి. ఒకవేళ మీరు కనుక రాగిపిండి, బెల్లం అట్లు వేస్తే వరిపిండి అస్సలు వేయొద్దండి. చాలా చప్పదనంగా అనిపించింది నాకైతే. ఒకవేళ మీరు దోశలా వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి అప్పుడు వేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.